2050 నాటికి మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఎప్పుడైనా ఊహించారా? మన రోడ్లపై కాకుండా ఆకాశంలో ఫ్లయింగ్ టాక్సీలు చూసే రోజులు దగ్గరకు వచ్చాయి. ట్రాఫిక్ సమస్యలకు ఇది ఒక పరిష్కారం అవుతుంది. ఆల్రెడీ బెంగళూరులో స్టార్ట్ అయ్యింది. ప్రపంచంలో కొంతమంది ఇప్పటికే రోబోలను పెళ్లి చేసుకుంటున్నారు. 2050 నాటికి రోబోస్ తో ఫ్రెండ్షిప్ కూడా చేయొచ్చు. ఎలాన్ మస్క్ లాంటి వారు మెదడులో చిప్ పెట్టే టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో మనం ఆలోచనలతోనే మొబైల్ కంప్యూటర్ లాంటి డివైస్ ను కంట్రోల్ చేయగలుగుతాం. ఇంటర్నెట్ వర్చువల్ రియాలిటీలోకి మారుతుంది. నిజంగా అనిపించే డిజిటల్ ప్రపంచంలో జీవించగలిగే అవకాశం ఉంటుంది. వీడియో గేమ్స్ వల్లే మన జీవితాలు కూడా కంట్రోల్ చేసే టైం దగ్గరకు రాబోతుంది. జనాభా ఎక్కువగా ఉండడంతో కొన్ని దేశాలు బేబీ లిమిటేషన్ లా తీసుకురావచ్చు. రాబోయే రోజుల్లో మానవులు కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నడిచే డాక్టర్లు, లాయర్లు, టీచర్లు కనపడతారు. ఫుడ్ ని తినేలా కాకుండా ఒక మాత్రతోనే అన్ని పోషకాలు అందుకునే కాలం రాబోతుంది. ఆక్సిజన్ కూడా కొనుక్కునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. 3D ప్రింటర్ సహాయంతో మన శరీరంలో భాగాలను తిరిగి తయారు చేయగల టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది. జెనెటిక్స్ అభివృద్ధి చెందితే మనలాగే క్లోన్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఒక మనిషికి 2 కాపీలు తయారవుతారు. గ్రహాంతర జీవులతో సంప్రదింపులు. గ్రహాంతర జీవుల గురించి మనం ఎప్పుడో విన్నాం, కానీ 2050 నాటికి గ్రహాంతర జీవులతో నేరుగా కమ్యూనికేట్ చేసే అవకాశం వస్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.